ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమ శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఈరోజు మనము భగవద్గీతలో కర్మయోగి కర్మానుసారం దాన్ని మర్చినచో అతని యొక్క కర్మ నిర్మానుసారం పనిని ఎలా చేయుచున్నాడో అతని దైవదృష్టి మళ్లించడానికి అతని శీఘ్రముగా అతనికి జ్ఞానం కలుగుతుందని చెప్పి ఉన్నాడు. ఆ శ్లోకాన్ని మనం భగవద్గీతలో నుంచి మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నా. మీ శ్రీనివాస్ ద్యావని. ప్రసాదే సర్వదుఃఖానాం అనిరశోపజయంతే అనిరశోపజయతే ప్రసన్నచేతసో యుహసో బుద్ధి పర్యవతిష్ఠతే. ప్రసాదే అండగా అంతకారణ ప్రసన్నత అంతకారణ ప్రసన్నత ప్రాప్తించినంతనే. ప్రసాదే అంటే అంతకారణ ప్రసన్నత ప్రాప్తించినంతనే. అస్య ఇతని యొక్క సమస్త దుఃఖములకును భావము హాని భావము ఉపజయతే కలుగును. సమస్త దుఃఖములను తొలగిపోవును. ప్రసన్నచేతన్ సహా ప్రసన్న మనస్కుడైన కర్మయోగి యొక్క బుద్ధి శీఘ్రముగానే వెంటనే పరమాత్మ యందే పూర్తిగా స్థిరమగును. భగవద్గీతలో శ్లోకం ఇది. మన ప్రసన్నాత్మను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయును నశించును. ప్రసన్నచితజ్ఞుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. పరమాత్ముని యొక్క నామాన్ని స్మరిస్తూ ఇతని కర్మఫలంగా దైవానుగ్రహము అనుగ్రహిస్తే అతని కర్మలు తొలగి బాధల నుండి విముక్తి పోయి శీఘ్రముగా అతనికి ఆ పరమాత్ముని దర్శన భాగ్యము కలుగును అని భావన. ఓం నమః శివాయ.